నమస్తే మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటెక్ మూవీ. ఇవాళ జనరల్గా ఏ మూవీ అయినా ఫ్రైడే రిలీజ్ అవుతుంది, సాటర్డే సండే వీకెండ్ కాబట్టి. కానీ సాటర్డే మూవీ థర్స్డేనే రిలీజ్ అయింది. మరి ఇప్పుడు ఆ సాటర్డే మూవీ రివ్యూ మనం చూసేద్దాం. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా, కానీ వీడియోలో క్లారిటీ తెచ్చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా సరిపోదా శనివారం మూవీ రివ్యూ డిస్కస్ చేద్దాం. సరిపోదా శనివారం నాని గారు, ఎస్జే సూర్య గారు, ప్రియాంక మోహన్ గారు, సాయి కుమార్ గారు, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రేయ. ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సినిమా సరిపోదా శనివారం. సినిమా స్టార్టింగ్ నుంచి ఒక ఎమోషన్తో స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రతి క్యారెక్టర్ వెనక ఒక ఎమోషన్ ఉంటుంది. ఫస్ట్ నాని గారి చైల్డ్హుడ్ సీన్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ సినిమాని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఫస్ట్ సీన్ నుంచే మనకి బీజిఎంతో చిన్నగా హైప్ ఎక్కిస్తూ ఉంటారు. తర్వాత స్టోరీ ప్రొసీడింగ్స్ ముందుకెళ్ళే కొద్దీ నాని గారి మోటివ్స్, అలాగే ఎస్జే సూర్య గారి ఇంట్రో, ఆయన మోటివ్స్, ఏ క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తుందో క్లియర్గా దానికి ఒక బ్యాక్ స్టోరీ, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో ఒక వ్యాలిడ్ రీజన్ ఇచ్చుకుంటూ ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ అలాగే వాళ్ళ మధ్య స్టోరీ బిల్డప్ చేసుకోవడానికి టైం తీసుకుంటారు. ఇలా ఫస్ట్ హాఫ్ గడుస్తూ ఉండగా ఒక స్టోరీలో 4 సబ్ స్టోరీస్ తీసుకొని 4 సబ్ స్టోరీస్ని లింక్ చేసుకుంటూ వెళ్తూ ఈ 4 సబ్ స్టోరీస్ని ప్రీ ఇంటర్వెల్కి లింక్ చేసి ఆ లింక్ నుంచి ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్కి తీసుకెళ్లే విధానం అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంటర్వెల్కి వచ్చేసరికండి ఈ స్టోరీస్ అన్నీ లింక్ చేసుకుంటూ అలా అలా ఒక్కొక్క సీన్ కనెక్ట్ చేసుకుంటూ ఇంటర్వెల్ దగ్గరకు వస్తారు. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి బీజిఎం కానీ యాక్టింగ్ కానీ నాని గారి మాస్ చూస్తాం. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం చాలా హై ఇస్తుంది. అంత హై ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కట్ చేసి సెకండ్ హాఫ్లో కూడా చిన్నగా ఒక 4 సబ్ స్టోరీ ప్లాట్స్ని తీసుకొని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుందండి. ఆ ట్విస్ట్కి అయితే అసలు మైండ్ పోతుంది. అలా చిన్న చిన్నగా స్పాయిలర్స్ ఏం లేకుండా చెప్తున్నాం మేము రివ్యూ. నెక్స్ట్ సబ్ ప్లాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ సీన్స్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సెకండ్ హాఫ్ అలా ముందుకెళ్తూ చిన్నగా క్లైమాక్స్ రివీల్ చేసేస్తారు. ఇప్పుడు సినిమా మొత్తం చాలా బాగుంది. కానీ ఎక్కడ మనకి కొంచెం తగ్గిందంటే సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ లోపు కొన్ని అన్వాంటెడ్ సీన్స్ పడ్డాయేమో అనిపించింది. రన్ టైం చూస్తే 2 hours 54 minutes ఉంది. మనకి ఎక్కడ మూవీ బోరు కొట్టదు, కానీ సెకండ్ హాఫ్లో ఎక్కడో కొంచెం ల్యాగ్ అయింది అనిపిస్తుంది. బట్ ఆ ఒక 10 to 20 minutes ట్రిమ్ చేస్తే మాత్రం మూవీ మాత్రం సూపర్ ఉండేది. ఆ అన్వాంటెడ్ సీన్స్ కొంచెం ల్యాగ్ అనిపించాయి. నెక్స్ట్ క్లైమాక్స్ ఇచ్చే హై ఉంటుందండి. ఆ స్టోరీని లింక్ చేసే విధానం కానీ జనరల్గా రీసెంట్ టైమ్స్లో చూసిన బెస్ట్ స్క్రీన్ ప్లే ఏంటంటే సరిపోదా శనివారం మూవీ వివేక్ ఆత్రేయ గారి నుంచే అండి. ఎందుకంటే స్క్రీన్ ప్లేతో ఆడుకున్నారు. ఒక సింపుల్ స్టోరీ తీసుకున్నా సరే దాన్ని స్క్రీన్ ప్లే ద్వారా ఎంత ఎంగేజ్ చేసి ఆడియన్స్కి చూపించవచ్చు అనేదాన్ని చాలా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు వివేక్ ఆత్రేయ గారు. ఆయన స్క్రీన్ ప్లేకి కానీ, ఆయన రైటింగ్కి కానీ, ఆయన థాట్స్కి కానీ ఇలా 4 సబ్ స్టోరీస్ని తీసుకొని వాటన్నిటికీ లింక్ చేసి అక్కడి నుంచి ఒక హై ఇచ్చి సడన్గా అక్కడి నుంచి వదిలేయడం, ఇలా చాలా టెక్నిక్స్ వాడి ఆడియన్స్ని చాలా బాగా ఎంగేజ్ చేశారు. నెక్స్ట్ వివేక్ ఆత్రేయ గారి తర్వాత నాని గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన న్యాచురల్ స్టార్, ఆయన పర్ఫార్మెన్స్ అంతే న్యాచురల్గా ఉంది. కానీ నాని గారి కన్నా ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ ఒక మెట్టు ఎక్కువ ఉందనే చెప్పాలి. ఎస్జే సూర్య గారి ఇంట్రో దగ్గర నుంచి క్లైమాక్స్ దాకా ఆయన ఏ సీన్లో కనిపించినా మనం ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. ఎస్జే సూర్య గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. మూవీకి హైలైట్ వచ్చేసి ఎస్జే సూర్య గారి యాక్టింగ్. నెక్స్ట్ మనం మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నది మ్యాడ్ మ్యాక్స్. అసలు మంచి థియేటర్ సెంటర్లో కూర్చొని బీజిఎం ప్లే అవుతుంటే స్క్రీన్ మీద విజువల్ చూస్తుంటే మాత్రం హైప్, అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంత మంచి బీజిఎం ఇంత సీన్కి పట్టడం అనేది చాలా చాలా రేర్. అలా ఆ సీన్కి అంత పొటెన్షియల్ ఉంది, ఆ బీజిఎం కూడా అంత పొటెన్షియల్ ఉంది. అందుకని రెండూ కలిసి మనకి స్క్రీన్ మీద ఒక విజువల్ ట్రీట్ ఇస్తాయి. ఇంకా ప్రియాంక మోహన్ గారు, సాయి కుమార్ గారు, ఇలా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ రోల్స్లో చాలా డీసెంట్గా పర్ఫామ్ చేశారు. మూవీ మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ టికెట్స్ బుక్ చేసుకొని సరిపోదా శనివారం మూవీ చూసేయండి. ఇలాంటి ఇంకొన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి, మీలాంటి ఇంకొంతమందికి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రివ్యూస్ చూసి మూవీకి వెళ్ళడం కాదు, మూవీస్ చూసి వచ్చిన తర్వాత రివ్యూలు చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.